టెడ్డీ బేర్లు కొనుక్కుందామా? అది చూడొకసారి కాస్ట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా హెయిర్ అయితే గాలికి అయితే డ్యాన్స్లు అయితే వేసేస్తుంది. సరదాగా ఇంట్లోనే ఉండి బోర్ కొట్టి చిన్నక్క నేను అయితే డే అవుట్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ నేను మా బుడ్డమ్మ చిన్నక్క అయితే వెళ్తున్నాం. ఎండ్ వరకు చూడండి, పక్కాగా ఫన్ అయితే ఉంటుంది. క్లైమేట్ చూసారు ఎంత బాగుందో. కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి. ఇక్కడ చిన్నక్క నేను అయితే బండి మీద అయితే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్దాము ఏంటనేసి మా అక్క అయితే అంటుంది నువ్వు ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకువెళ్తాననేసి. ఇప్పుడు డైరెక్ట్గా ఒకసారి డీమార్ట్కి వెళ్ళిపోదాం. డీమార్ట్ నుంచి మిగతా పనులన్నీ చూసుకుందాం. ఓకే ఓకే. బైక్ హార్న్ ఏమైంది? పొద్దున లేవంగానే అమ్మ ఒక ఘనకారం చేసిందిలే. ఏం చేసిందండి? హారన్ లాగేసిందాం అన్న హారన్. నీకు హారన్ లేకపోతే డ్రైవింగ్ చేయగా నువ్వు అలా. సో ఇప్పుడు నువ్వు వెతుకుతున్నావా? వేయిస్తావా? చూడు మరి అక్కడ ఉంటుందా మరి. ఆయన ఏంటి ఎలా చూస్తున్నారు? ఏంటి ఎర్లీ మార్నింగ్ 8కి కూడా ఎంత ఖాళీగా ఉంది తనకు. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. 9-9:30 వరకు ఎలాగా ఉంటుంది డైలీ. మళ్ళీ 10 అయితే చాలా జనం పెరిగిపోతుంది, ట్రాఫిక్ పెరిగిపోద్ది కదా. సో ఇప్పుడే విశాలంగా తిరిగేద్దాం మనం. అమ్మగారికి వీడియో చేయాలి. పెద్దవాళ్ళ ఫ్రీగా అవుతుందండి విశాలంగా తిరిగేయడానికి. డ్రైవ్ చేయొచ్చు కదా నువ్వు. రోజు నేనే వచ్చినప్పుడల్లా నేనే డ్రైవ్ చేస్తున్నాను. అవును, మరి నేను డ్రైవింగ్ చేయాలంటే బ్రేకులు సరిగ్గా ఉండాలి, హార్న్ బంద్ చేయాలి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు డ్రైవ్ చేశాను, చెప్పాను నీకు బ్రేకులు పడట్లేదు వేయించు అంటే ఇప్పటి వరకు వేయించలేదు. సో నువ్వే డ్రైవ్ చేసుకో, నీకే చేయనప్పదు. ఇప్పుడైనా ఈ రోజునే వేయించే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను డ్రైవ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేసావు అనుకో, ఇంటికి వెళ్ళేటప్పుడు నేను డ్రైవ్ చేస్తాను. చూద్దాం కాదు, వేయించలేదంటే నువ్వే నడుపుకోవాలి కాబట్టి నీకే చేయలాగుద్ది. డీమార్ట్ పొద్దున్నే తీతాడంటావా? మనం వెళ్ళిపోతున్నాం. తీయకపోతే మళ్ళీ వెనక్కి రావాలి. ఎంత వచ్చిందో వృధా అయిపోద్ది. తీస్తాడు తీయకపోతే అక్కడే ఉంచుతాను నేను. తీసే వరకు అక్కడే ఉన్నాం. ఫస్ట్ కస్టమర్ మనమే. అంత లేదు, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ కౌడికి మిల్క్కి వచ్చే వాళ్ళు ఉంటారు. సర్లే చూద్దాం పద. అదిగో కనిపిస్తుంది, అదే డీమార్ట్. ఇప్పుడు ఏం కొనడానికి వెళ్తున్నామే మనం? నాకేం తెలియదు. మరి ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు? నువ్వే కొనుక్కో, ఏం కొనుక్కుంటావు? డబ్బులు కడతావా? డబ్బులు ఇస్తావా? డబ్బులు తెచ్చుకోలేదని ఇవ్వే ప్లీజే. లేకపోతే అక్కడ కడేస్తారా మన ఇద్దరు? పైసా లేదు. లేదా బైక్ అక్కడ ఉంచేసి సరుకులు ఇచ్చుకుని చెప్తా. సరే నేను ఉంచేద్దాం కానీ బండి మాత్రం నన్ను ఉంచేస్తా. బండి ఉంచవా? ఎంత అన్యాయమా బాబా. ఇదిగో డీమార్ట్ అనుకో, డీమార్ట్ ఇదే గాయస్. సార్ చూడండి గాయస్, అసలు బయట బైక్స్ ఏమీ లేవు. మాదే థర్డ్ బైక్ మాట. ఇక్కడ బైక్ ఉంది, ఇక్కడ బైక్ ఉంది, ఇదే మా బైక్. మా మేడం గారు వెళ్తున్నారు అక్కడ పార్కింగ్ చేయడానికి. చూడండి గైస్, అసలు ఎవ్వరు లేరు. అలానే ఓపెన్ కూడా చేయలేదు. మా మేడం గారు ఏమో ఓపెన్ చేసేస్తారు, వచ్చేస్తారు, అది ఇది అంది. ఇక్కడ ఏమో వెయిటింగ్ చేయలేదు. నేను అలాగే అనుకున్నాను. ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడు వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు చెయ్యాలి. 9 AM తీస్తాడంటే అది అక్కడ పెట్టాడుగా. 9 AM ఎవ్రీడే, క్లోజెస్ at 10 PM. పార్కింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళిపోదాం. డీమార్ట్ టూర్ చేయమంటావేమో ఇప్పుడు నువ్వు. హాయ్ గాయ్స్, ఏం చేస్తున్నారు గాయ్స్? నేను పేషెంట్ గాయ్స్. ఏం కొంటావు డీమార్ట్లో? చాక్లెట్ కొంటావా? చూస్తున్నామని చెప్పు. చెల్లి చాక్లెట్ ఉంటుంది, 2 రూపీస్ కొంటా. వేస్ట్ మొగన్నా. తీసుకొచ్చేసి ఇక్కడ నుంచోబెట్టినాన్ని నువ్వు అక్కడ కూర్చున్నావా? 8:44 అయింది, 9కి కానీ తీయడంట. బాగానే కూర్చున్నాం అక్కడ. అంతేగా నా కాళ్ళు లాగుతున్నాయి, నువ్వు కూర్చున్నావు. పేషెంట్ నన్ను కూర్చోబెట్టి నువ్వు నుంచోవాలి. నువ్వు కూర్చున్నావు వద్ద. నేను పేషెంట్నే అమ్మాయి. మమ్మీ డీమార్ట్కి వచ్చా. వీడియో లేదు ఏం లేదు పక్కదిగా. ఇందాక డీమార్ట్లో వాళ్ళు ఆర్డర్ చేశారుగా, నాకు అసలు టేస్ట్ ఏమైంది? లోపలికి వచ్చాం గాయ్స్ ఫైనల్గా. అయితే తీసుకుందాం అమ్మాయి చాక్లెట్. చాలా ఉన్నాయి, ఒకటి తీసుకుందామా? వేసి అందుట్లో వేసి, దాంట్లో వేసి
వేసి దాంట్లో వేసి వేసేసావా? ఓకే. ఎన్ని స్పెట్స్ ఉన్నా సరిపోవా నీకు ఇంట్లో? అమ్మమ్మ చూస్తే కొట్టేస్తుంది నేను. ఎన్ని స్పెట్స్ ఉన్నా సరిపోవా నీకు పిన్నులకి పని ఏం లేదా అంటది. ఈసారి బట్టల స్టాక్ అయితే చాలా ఎక్కువ వచ్చింది. ఏ టెడ్డీ వేలు కొనుక్కుందామా? అమ్మ ఇంట్లో తెలియదు ఏంటనుకో. ఎక్స్లో ఫోన్ అక్క అక్కడ చెప్పులు ఉన్నాయి, వెళ్దాం రావే. ఏనా చెప్పులు నువ్వు వేసేసుకుంటున్నావు కదా, కొందువు కానీ రా. నా చెప్పులు వేసేసుకున్నప్పుడు లేదా నీకు? సో నా చెప్పులు తీసేసుకుని నాకు కొత్త చెప్పులు కొను. స్టాక్ చూసావా చాలా వచ్చింది. ఇది కూడా బాగుంది. ఎక్కడికి వెళ్ళినప్పుడు కొనుక్కుంటావు? కొనవా అయితే? కుట్టించుకుంటావు 20 రూపాయలు పెట్టి. 300 వేస్తే అని చెప్పి 20 రూపాయలతో కొనుక్కుంటాను అంటున్నావే? అదే సారీ, కుట్టించుకుంటా అంటున్నావు. అమ్మో, ఈ చెప్పుల దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ చెత్తలా వస్తుంది గాయ్స్. మా బుడ్డమ్మ పేచీ పెట్టేస్తుంది. మా బుడ్డని కనుక తీసుకొస్తే ఈ చెప్పులు అన్నీ కొనేయమంటాడు. వాడికి ఈ చెప్పులు అంటే చాలా ఇష్టం. లిఫ్ట్ ఎక్కాం గాయ్స్, భయం వేస్తుంది గాయ్స్. అయ్యో కనిపిస్తుంది. ఇదైతే 2nd ఫ్లోర్ గాయ్స్. చూడండి మొత్తం మనకి కర్టెన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చామంటే ఏం తీసుకోవాలో అర్థం కాదు. వచ్చామంటే డబ్బులు అయిపోతాయని భయం, రాకపోతేనేమో మనసు అంతా ఏదోలా ఉంటుంది. ఇదంతా బెడ్షీట్స్ గాయ్స్. చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. ఇది బాగుంది కదా గాయ్స్, మమ్మీకి అయితే కొంటుందంట. చూద్దాం కాస్ట్ ఎంతో. 99, జస్ట్ 99 రూపీస్ మాత్రమే. ఇదిగోండి గాయ్స్. ఇంక ఇందులో కలర్స్ ఉన్నాయి, రెడ్, బ్లూ, పింక్, స్కై బ్లూ. కాకపోతే బ్లాక్ బాగుంది. మాకు యాక్చువల్గా పింక్ అంటే పిచ్చిది, మరి పింక్ తీయకుండా బ్లాక్ తీసింది. ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ సంథింగ్. తీసుకోటి, రెండో కలర్లో తీసుకో. జిప్పులు చెక్ చెయ్యి, ఫెయిల్ అయినాయి అనుకో ఇంటికి వెళ్ళాక. నీ చేతికి ఇచ్చాను జీసీపీ గారు. ఓకే, చెక్ చేయండి మళ్ళీ నా ఎదురుగుండా ఒకసారి. అయ్యో సారీ మేడం, ఇది సేల్ అయినట్టు. ఓకే, వేసేయండి. కుకింగ్ ఐటమ్స్. నేనైతే ఇందులో గ్లాస్ ఐటమ్ తీసుకుందామని అయితే వచ్చాను గాయ్స్. ఫైనల్గా అయితే ఇది తీసుకుంటున్నాను. లెట్స్ సీ రేట్. 69 రూపీస్ గాయ్స్. ఫైనల్గా డీమార్ట్కి ఎందుకు వచ్చామంటే ఈ యొక్క గ్లాసు, అలానే చాక్లెట్, పర్స్, ఎర్నోకైతే తీసుకుంది మా అక్క. వెళ్ళిపోదాం, బిల్లు వేపించేద్దాం. ఓకేనా, పద, లెట్స్ గో. గుడ్డి పర్సు కూడా ఉంచు. బాగుంది. ఎంతది చూడ ఒకసారి కాస్ట్? 9 రూపీస్ మాత్రం. ఎంత? 169. వామ్మో, పట్టుకో. ఒక్కొక్క లిఫ్ట్ ఆగిపోతే మధ్యలో నిజంగా ఆగిపోయింది అనుకో. అమ్మో, కొలు తిరుగుతుంది. ఎంత షాపింగ్ చేస్తాం, ఎంత డబ్బులు పెట్టి క్యారీ బ్యాగ్ కొనుక్కోవడానికి ఎందుకు ఆలోచిస్తాము. చేతులతో మొయ్యిస్తున్నారు చూడండి గాయ్స్. డీమార్ట్ దగ్గర చాలా యాక్ట్ చేసింది కదా. నాకు కోపం వచ్చేసింది. నువ్వేమో దాన్ని వదిలేసి వెళ్ళిపోయావు. పెద్ద వెళ్ళిపోయి ఫోన్ చేస్తున్నావు. యాక్చేకు ఇంకోసారి డీమార్ట్ అని నువ్వు చెప్తాను నీ పని. నేను ఇప్పుడు రిలయన్స్కే పోతాను, నువ్వే డీమార్ట్ అన్నాను.
సర్లే తిరిగినట్టు ఉంటుంది కదా, కొంచెం సేపు అంటే ఈ మాట అనేసరికి మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు డబ్బాల దగ్గరికి వెళ్దామే, నరేంద్ర సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. మన గురించేనే మీ వాళ్ళ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. అవును, వేడిగా ఉందిలే. డీమార్ట్కి వచ్చాక సాటిస్ఫాక్షన్ అవ్వలేదని మళ్ళీ రిలయన్స్కి అయితే వెళ్తున్నాం. జాలీ జాలీ. ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. పడేస్తావే బాబు. నన్ను పడేయలేదులే. బుడి మ్యాగీ మ్యాగీ మ్యాగీ. షల్ వి ట్రై పాస్తా? సో ట్రై చేద్దామే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాం ఎలా ఉంటుంది. ఓకేనా? ఎప్పుడో ఒకసారి తినేదానికి ఎందుకు అలా చేస్తాం? కార్న్ఫ్లాక్స్, చాకోస్. ఎవరు లేరు గైస్, తెచ్చేసుకున్నాను. మీరు కూడా రిలయన్స్కి వస్తే ఇలానే చేస్తారా? నేనైతే ఇప్పుడు తినేస్తాను ఇవి. కొన్ని ఏమన్నా నీకు మళ్ళీ నాకు అరగదెందుకు పట్టుకో. ఇక మా బొడ్డం తింటుందంట. నీకు కొన్ని, మా బొడ్డం కొన్ని. కింద పడేసారేంటి ఇలాగా? యాక్చువల్గా రిలయన్స్కి ఎందుకు వచ్చామంటే డబ్బాలు తీసుకోవడానికి అయితే వచ్చాం గైస్. చూడాలి మరి ఇక్కడ ఉంటాయో ఉండవు. ఇక్కడైతే చాలా డబ్బాలే ఉన్నాయి, చూద్దాం. 99 రూపీసా దేవుడా. ఇది చూడండి గాయ్స్, భలే ఉంది. గాలి వేస్తుంది. హౌ మచ్ కాస్ట్? 99 రూపీస్. ఎక్కడ తీసినా పెట్టేయాలి. ఇవి కూడా బాగున్నాయి. 19 రూపీస్. కలర్స్, మల్టిపుల్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటి, నీకు బ్యాగ్ కావాలా? స్కూల్కి వెళ్ళినప్పుడు కొంటుంది అమ్మమ్మ, ఓకేనా? అది కూడా కావాలి. రిలయన్స్కి డీమార్ట్కి తిరిగి ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం. స్టేట్ ఫర్ మోర్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలా చిన్న కామెంట్ చేయండి.